దేవుడి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చివరిగా నేను 7వ మాట చెప్పుచున్నాను. చివరి మాట ఆయన చనిపోవడం గురించి యొక్క 7వ మాటలో ఉన్నది. మొదటి నుండి 6 మాటలేమో 3 మాటలు ప్రజలకు చెప్పిండు, 3 మాటలు యేసుప్రభువు చెప్పున్నాడు. చివరిగా ఒక మాట తనకు తాను సెల్ఫ్ డిక్లేర్గా చేసుకొని ఆయన సమాప్తమైనదని తన ఆత్మని చేతికి దేవునికి అప్పగించినాడు. బైబిల్ గ్రంథం తీసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలో దేవుడు మొదటి దినము మొదలుకొని 6 దినముల వరకు పని చేసి 7వ దినమున విశ్రాంతిని తీసుకున్నాడు. ఆ విధంగా దేవుడు కూడా శిలువ పైన 7 మాటలు పలికినప్పుడు 6 మాటలు పలికి 7వ మాటలో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పాను. ఆ విధంగా ఇంకొక వాక్యము మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. గనుక పీలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరగవా అని ఆయనతో అనెను. అయితే ఇక్కడ ఈ వాక్యం చెప్తున్నది ఏంటిదంటే జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నాయి అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఎవరు కూడా ఆయనను మరణానికి అప్పగించడానికి ఎవ్వరు కూడా ధైర్యం చేయలేరు. కానీ ఈ లోకము పాపంతో నిండుకొని ఉన్నది కనుక తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి భూమి మీదకి పంపించి తన అద్వితీయ కుమారుడైన ఈ యొక్క యేసు ప్రభుని ఈ లోకానికి పంపినప్పుడు ఆయన మానవులు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని మనకు నేర్పించి ఒక సహజమైన మానవునిగా ఉండి ఇటు 100% దేవునిగా ఉండి 100% మానవునిగా ఉండి మనకు ఈ సమాజంలో ఏ విధంగా మనం బ్రతకాలి, జీవించాలని ఆయన మనకు తెలియజేయడం జరిగినది. కానీ మనము ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చకుండా ఆయనకు వ్యతిరేకముగా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాము, మన ఇష్టానుసారమైన త్రోవలో మనం నడుస్తున్నాము. కానీ ఆ విధంగా ఉండకూడదని దేవుడే స్వయంగా దిగి వచ్చి లోకము పాపముతో నిండుకొని ఉన్నది కనుక ఇకనైనా మారుతారేమో అనుకొని ఇదొక ఆది కాండంలో 6వ అధ్యాయంలో మనుషులు నరుని చేసి బాధపడ్డాడు. ఆయన మనసు నొచ్చుకున్నది. ఆయన మనుషుల హృదయము చెడ్డదని ఎంచుకున్నాడు. కానీ అప్పుడు నోవాహు దినములలో నోవాహును ఓడ తయారు చేసినప్పుడు ఆ జలప్రలయం వస్తుంది అన్నప్పుడు ఆ జలప్రలయంలో ఎవ్వరు కూడా రాలేదు, వినలేదు. చెప్పినా కూడా నోవాహు ప్రకటించిన జలప్రలయము వస్తున్నది కనుక మీరందరూ ఓడలోకి ప్రవేశించిండ్రు అని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా ఆయన మాట వినకుండా వారికి ఇష్టానుసారంగా ఉన్నారు. అయినను జలప్రలయము రానే వచ్చింది. ఒకనొక రోజు వచ్చినప్పుడు ఒక నోవాహు కుటుంబమే రక్షింపబడి ఉన్నది. ఆ విధంగా మనము ఉండాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటను మనం గ్రహించుకొని మన హృదయంలో ఉంచుకోవాలి. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చూసుకున్నట్లయితే అందులో కూడా నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఒక అద్భుతమైన నా అంతట నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా. నేను సర్వ మానవాళి కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి భూమి మీద తన రక్తమును చిందించి ఆయన మరణము ద్వారా మనకు నిత్య జీవము కలదు. దేవుని మనకు ఇచ్చిన వాగ్దానము ఏంటిదంటే
ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారందరూ ప్రభు మరలా మనల్ని తిరిగి లేపుతాడు అనే ఒక వాగ్దానము, మనం ఒక నిరీక్షణ కలిగి మనము జీవించాలి. మనము ఒక గొప్ప నిరీక్షణ మనకు ఇచ్చినప్పుడు ఆయన పరలోకంలో నిన్ను నన్ను తన తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నబెట్టుకొని ఆయన మనల్ని కాచుతూ ఉంటాడు. అదేవిధంగా ఇంకొక మాట చూసుకున్నట్లయితే కీర్తన 31వ అధ్యాయము 5, తన ఆత్మను అప్పగించుకొని ఆయన పెట్టిన ఆత్మను ఆయన దగ్గరికే పంపాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో మనం కొన్ని చూస్తున్నాము. యవ్వనస్తులు ముఖ్యంగా ప్రేమించుకొని ఒకరికొకరు లోబడుకొని వారి యొక్క జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకొని వారి బతుకుతూ ఈ లోకంలో కొంతమంది నిద్రించి ఉన్నారు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన పనిని సమస్తము నెరవేర్చి ఏ విధంగా జీవించాలో ప్రవచనాల ప్రకారము తన ప్రయాణాన్ని చాలా ఘనంగా ముగించాడు. తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ఆయన చెప్పి మనము కూడా ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మనము ఆ విధంగా మన ఆత్మని దేవునికి ఇచ్చినట్లయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటున్నాము. ఒకవేళ లేని ఎడల మన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాము. ఆయనకి ఇష్టంగా మనం ఉండటం లేదు. మనం జీవిస్తున్నాము కానీ ఏదో ఈ లోకంలో కొంత సమయంలోనే మనం జీవిస్తాము, కానీ మనము లోక సంబంధులము కాదు, పరలోక సంబంధులమని మనము అర్థం చేసుకొని దేవుని సంబంధులము. ఎందుకంటే మనల్ని ఎంచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన పేరు పెట్టి పిలుచుకున్న జనాంగంగా మనము ఉన్నాము కనుక మన యొక్క ఆత్మను దేవునికి అప్పచెప్పాలి. ఆయన పెట్టిన దీపము గనక ఆయన ఆత్మను దేవునికి అప్పగించాలి. నీకున్న శ్రమలను బట్టి, నీకున్న వేదనను బట్టి, నీకున్న నిరాశ నిస్పృహలో మనం కొన్నిసార్లు మనము నలిగిపోతూ ఉంటాము. మన ఆత్మను చిల్లర గల్లం చేసుకొని అసలు మనకు నచ్చినట్టుగా మనకి మనుషుల వైపే చూస్తాము, కానీ దేవుని వైపు మనం చూడము. అలా ఉండకుండా నీకున్న శ్రమను బట్టి నీ ఆత్మను దేవునికి అప్పగించు. నీ ఆత్మను, నీకున్న బాధను దేవునికి మొరపెట్టు. అప్పుడు దేవుడు వింటాడు. విన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనల్ని, మన కుటుంబాలని రక్షిస్తాడు. మన ఇష్టానుసారంగా మనము బ్రతకకుండా దేవుని చిత్తం ఏంటిదో గ్రహించుకొని దేవుని అడుగుజాడల్లో దేవుని ప్రేమించి దేవుని సమీపంగా మనము ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసము లేక చాలా మంది పడిపోతున్నారు. మన విశ్వాసాన్ని మనము బలపరచుకోవాలి. ఏది ఏమైనా సరే, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, యేసు ప్రభుకే ఎన్నో శ్రమలు. ఆయనను కొట్టిలు, ఆయనను ముళ్ళ కిరీటం పెట్టిలు, ఆయనపై ఉమ్మి వేసి, అయినా కూడా దేవుడు ఒక్క మాటలోనే తండ్రికి మొరపెడుచున్నాడు, విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఎందుకంటే ఆయన లేఖనాల ద్వారా మనకి ఈ లోకానికి మన పాపముల కోసం ఆయన వచ్చాడు కనుక వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. నీ ఆజ్ఞల ప్రకారం నేను వచ్చాను, వీరిని క్షమించని ఒక మాటలోనే ఆయన ఎంతో సమస్తమును ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి, ప్రయాసం కలిగి మనము ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన ఇష్టానుసారంగా మనం బ్రతకకుండా, దేవునికి విరోధంగా ఉండకుండా, జీవించకుండా, దేవుని వాక్యాన్ని వెంబడి మన వాక్యములో మనం ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నీ ఆత్మను దేవునికి అప్పగించుకో. నీకున్న శ్రమలు, నీకున్న బాధలు తొలగిపోతాయి, నీకున్న ఆవేదనలు పోతాయి. నువ్వు మనుషుల వైపు నువ్వు చూడకు, కేవలం దేవుని వైపే చూడు. ఇవాళ కాకపోయినా రేపైనా దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఆలస్యం చేయవచ్చు కొన్ని సందర్భాలు, కానీ అన్యాయం మాత్రము చేయడు. మనుషులు అన్యాయపరుస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, కోపిస్తారు, కానీ దేవుడు మనల్ని ఆయన మన కోసము మరణించాడు. ఆయనలో ఏ పాపము లేదు. అయినప్పటికీ తండ్రి మన కొరకు మరణించి మరల తిరిగి మన కొరకు లేచిండు. అందుబట్టి దేవునికి స్తోత్రములు. మనము నశించి పోకూడదని, నిత్య రాజ్యములు మనము పొందాలని ఆయన తన ప్రాణములు పెట్టి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు.
అలాగే మనం కూడా ఆ ప్రేమను మనం పొందుకోవాలి. ఆ ప్రేమను పొందుకున్నప్పుడే మనం నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమించగలుగుతాము. ఆ ప్రేమ లేకపోతే మనము ప్రేమించలేము, మన కుటుంబాన్ని ప్రేమించలేము, మన పిల్లల్ని ప్రేమించలేము, ఎవరిని ప్రేమించలేము. మనం ఉన్నామంటే ఉన్న మట్టికే. దేవుడు అంటున్నాడు, ఒక వాక్యం చెప్తున్నది, రోమాలో ఉన్నది. రోమా 1:26 మనం చూసుకున్నట్లయితే దేవుడు అందువలన రోమా 1:26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. దేవుడు చెప్పిన మాటలకు మనం లోబడి ఉండకపోతే సాతానికి అప్పగిస్తాడు. అప్పుడు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా అవి వ్యర్థమే అవుతాయి. సమయం మనకు చాలా తక్కువ ఉన్నది. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొని మన అందరము యథార్థముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దేవుని ప్రేమించే వారిగా, దేవునితో వెంబడించే వారిగా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమ లేకపోతే ఏది మన దగ్గరికి ఏది రాదు. దేవుడే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమను మనం పొందుకొని ఇతరుల పట్ల, కుటుంబము పట్ల, సమాజము పట్ల, మనము సంఘము పట్ల ఒకరికొకరం ఐక్యత కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే 7వ మాటలో మన ఆత్మను దేవుడే మనకు ఆత్మ పెట్టిండు కనుక ఆ ఆత్మ దేవుని యొద్దకే తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఇష్టానుసారంగా ఉండకూడదు. ఎన్నో శ్రమలు వస్తాయి, వాటిని జయించాలి. దేవుని నమ్ముకున్నామంటే అది శ్రమ, అది సుఖము కాదు. దేవుని నమ్ముకున్నామంటే దేవుడు మనకి ఏదో ఒక మేలైనది దాచిపెట్టాడు అని ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ఒక శ్రమ వచ్చిందంటే దేవుడు సహించే శక్తిని మనకి ఇస్తాడు. ఆ ఇరుకుల్లో మనకి మార్గము కలుగజేస్తాడు. ఆ శ్రమను ఏ విధంగా తప్పించుకోవాలో మనకి నేర్పిస్తాడు. అట్టి జ్ఞానము దేవుని దగ్గర ఉన్నది. ఆ జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ భయంకరమైన దినంలో మనం బ్రతుకుచున్నాము. ఏ సమయం ఏమి జరుగుతున్నదో, ఏ గడియ ఎలా వస్తుందో మనకు తెలియదు కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసము, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. మంచి పోరాటము మనం పోరాడాలి. పౌలు ఏ విధంగా అయితే ఒక మాట చెప్తాను, నేను మంచి పోరాటం పోరాడితిని, నా కడ ముట్టి తిని, నాకు జీవ కిరీటము నాకు ఉన్నది అని. ఆ విధంగా పౌలు చెప్పినట్టుగా మనం కూడా మంచి పోరాటము పోరాడి ఈ లోకంలో మనం ఎత్తబడే సంఘముగా మనం నిలబడాలి.